అరే బిఫర్ బోల్ట్ బిఫర్ బ్రేవ్ బిఫర్ బ్లాక్ రాన్ నువ్వు వైట్ అండ్ వైట్ దిల్ హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక మంచి ట్రెండింగ్ బీజం తోటి ఒక వీడియో అయితే తీసుకొచ్చి వచ్చాను. ఫ్రెండ్స్, మీరు కూడా మీ యొక్క ఫొటోస్ పెట్టి ఈ విధంగా అయితే ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. వీడియో అయితే చిన్నగానే ఉంటుంది కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఎవరైనా మన ఛానల్కి కొత్త వారు వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా లేదని. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్న ఎలక్ట్రానిక్ షాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. మీకు తెలుసు, మీకు డిస్క్రిప్షన్ సీక్రెట్ ఫైల్ అలాగే ప్రీసెట్ లింక్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రీసెట్ లింక్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. మీకు ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా సింపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. మీకు ఈ విధంగా బీట్ మార్క్ అయితే అన్నీ యాడ్ చేసి ఉంటాయి. చాలా ఈజీ ప్రాసెస్. ఫస్ట్ కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, ఇక్కడ మీడియం మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఒక ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా. నేను రామ్ చరణ్ ఫోటో అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి ఈ ఫోటోని జూమ్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఓకేనా. జూమ్ చేసిన తర్వాత ఈ యొక్క ఫోటోని మనకు ఇంకో బీట్ మార్క్ అయితే ఉంటుంది. మనకి ఈ బీట్ మార్క్ వచ్చేసి మనకు 6.13 milliseconds కదా. సో ఇక్కడ స్టాప్ చేసుకొని ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకి ఈ ఫోటో అనేది ఇక్కడికైతే వచ్చేస్తుంది. మీకు తెలుసు ఫోటోస్ ఎలా యాడ్ చేసుకోవాలో. ఓకేనా. చాలా సింపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంకో ఫోటో చెప్తాను కొత్త వరకు అయితే ఎలా యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇంతకుముందు ఈ ఫోటో యాడ్ చేసుకోవాలి, సేమ్ ప్రాసెస్. ఓకేనా. కింద ప్లస్ మీరు ట్యాప్ చేసుకొని మీడియం మీద ట్యాప్ చేసుకోండి. ఇంకో ఫోటో యాడ్ చేసుకొని జూమ్ అయితే చేసుకోండి. ఓకేనా. ఓకే. జూమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు జరిపేసి ఇక్కడ స్ప్లిట్ చేసుకోండి. ఈ విధంగా అన్ని ఫొటోస్ సేమ్ ప్రాసెస్. ఈ విధంగా జూమ్ చేసుకోండి, కొంచెం ముందుకు తీసుకురండి. ఇలా బీట్ మార్క్ సెంటర్లో అయితే ఫొటోస్ అయితే యాడ్ అనేది చేయండి. నేను యాడ్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా అన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేయండి. ఓకేనా. సో యాడ్ చేసిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు ఒక లింక్ అయితే ఇస్తాను. ఓకేనా. సీక్రెట్ ఫైల్. సో ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా చిన్న ప్రాసెస్, సింపుల్గా. ఫస్ట్ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. ఈ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. లేయర్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకు కాపీ లేయర్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి మన ప్రీసెట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ లేయర్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ చిన్నగా పేస్ట్ స్టైల్ పని చిన్న ఏరో సింబల్ ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కలర్ అయితే ఆఫ్ చేసి కింద పేస్ట్ మీద ట్యాప్ చేసుకోండి. మనకు పేస్ట్ అయితే అయిపోతుంది. ఓకేనా. ఓకే. సో ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. ఓకే, ఈజీ ప్రాసెస్. ఇప్పుడు బ్యాక్ రండి. ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ యొక్క సీక్రెట్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు లాస్ట్ ఒక చిన్న ఫోటో ఉంటుంది. ఓకేనా. ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ ఉంటుంది. కాపీ లేయర్ చేసిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీ యొక్క మళ్ళీ ప్రీసెట్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మన ఫొటోస్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఈ ఫొటోస్ అన్నిటికీ టిక్ చేయండి ఈ విధంగా. ఓకేనా. ఈ విధంగా నొక్కి పట్టండి. నొక్కి పట్టిన తర్వాత టిక్ అయితే చేసుకోండి. ఈ విధంగా అన్ని ఫొటోస్కి ఒకేసారి పేస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా టిక్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ ఉంటుంది. లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ సైడ్ మన చిన్న ఏరో సింబల్ మీద ట్యాప్ చేసుకుని కలర్ అయితే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఓకేనా. పేస్ట్ అయితే మనకు ఫొటోస్కి అయితే అన్నిటికైతే ఈ విధంగా యాడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా. మనకు ఫొటోస్ ఫుల్ స్క్రీన్ అయితే వస్తూ ఉంటాయి. మీరు ఈ విధంగా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఫోటోని ఈ విధంగా 2 fingers యూజ్ చేసి కరెక్ట్గా అయితే సెంటర్ ఉండే విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఈ విధంగా ప్రతి ఒక్క ఫోటోని. ఓకేనా. ఓకేనా. సో ఈ విధంగా మీకు కొంచెం చిన్న ప్రాసెస్, ఏం లేదు. ఫోటోని అయితే మనకు కొన్ని ఫొటోస్ కరెక్ట్ రావు. సో వాటిని మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా. నేను చేస్తున్నాను చూడండి. ఓకేనా. ఫోటో మీద ట్యాప్ చేసుకుని ఈ ఫోటోని సెంటర్లో ఇదే విధంగా చేయండి. ఇలా అన్ని ఫొటోస్కి అయితే యాడ్ అయిపోతుంది. వీడియో అయితే మనకు క్రియేట్ అయితే అయిపోతుంది. మీకు ఈజీ ప్రాసెస్. ఓకేనా. పైన ఏరో సింబల్ మీరు ట్యాప్ చేసుకుని మీరు జస్ట్ వీడియో అయితే సేవ్ అయితే చేసుకోండి. కింద ఎక్స్పెక్ట్ మీరు ట్యాప్ చేసుకుని వీడియో అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.